హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ రాగి దోశ. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల రాగి పిండి, అదేవిధంగా 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు సూజీ రవ్వ అనేది తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడా నీళ్ళన్నీ పోసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే దోస పిండి కన్నా కూడా పలచగా ఉండాలి. మనకి రవ్వ దోసకి వేసుకునేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా! చూపిస్తున్న విధంగా బాగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అదేవిధంగా క్యారెట్ కోరు అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటది. అందులోనూ మనకి పలచగా వేసుకోవటం వల్ల ఈ ముక్కలు ఉండటం వల్ల చాలా టేస్టీ అనిపిస్తది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కరివేపాకు అనేది గూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా మనకి దోస వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తదండి. చూసారు కదా! చూపిస్తున్నంత పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆనియన్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోస అనేది ఎర్రగా కాలి టేస్టీగా అనిపిస్తది. అదేవిధంగా క్రిస్పీగా గూడా వస్తది. అప్పటికప్పుడు టిఫిన్ చేయాలి అన్నప్పుడు ఇదిలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా అనిపిస్తది. చూసారు కదా! మీరు పలచగా చేసుకుంటే పిండి అనేది పోసిన వెంటనే ఇలా బెజ్జాలు పడుతూ చాలా క్రిస్పీగా వస్తదండి. లేదు తిక్కుగా కలుపుకుంటే మనకి దోస అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీదే దోస కాల్చుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తది. చూసారు కదా! మనకి దోస తీయడం గూడా చాలా ఈజీగా వచ్చేస్తదండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? పిండిలేవి రుబ్బనప్పుడు పిల్లలు ఏదైనా కొత్తగా కావాలి అన్నప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు గూడా చాలా హ్యాపీగా తింటారు. చూసారు కదా! 2 పక్కలా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవటమే. అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క 10 నిమిషాల ముందు ఈ పిండి కలిపేసుకుంటే గనక మనకి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. పిల్లలకి ఎప్పుడు వెరైటీగా కావాలి కదండీ! చూసారు కదా! ఈ దోస ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తది. వేడి వేడిగా తింటే ఎన్ని దోసలైనా తినేయాలనిపిస్తది. ఇది కొబ్బరి చట్నీతో చాలా బాగుంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని హెల్తీ వంటకాల కోసం, మరిన్ని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి దోస ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.